హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పాలు పెట్టుకున్నానండి. దీన్ని ముందు మనం వేడి చేసుకోవాలి. పాలు వేడవుతున్నప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మంచిగా ఒక గిన్నెలో పిండుకోవాలండి. టీ వడపోసుకునే దాంతో ఈ రసంని ఇలా వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదండి పాలు ఎలా అవినవో. మనం ఎప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకుంటే పన్నీర్ మంచి టేస్టీగా మంచిగా ఉంటుందండి. మంచి పాలు తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. అదే బయట కొనుక్కున్నాయి అనుకోండి, వాళ్ళు పాడైపోయిన పాలతోనే పన్నీర్ చేసేసి మనకి అమ్ముతారు. అలా కాకుండా మనం కొంచెం కష్టపడి ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు దీన్ని మనం ఒక మంచి క్లాత్ లో వడగట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, కాటన్ క్లాత్ లో వడగట్టుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలాగ గట్టిగా వేడిగా ఉన్నప్పుడే మనం గట్టిగా ఇలాగ తిప్పుకొని దీంట్లో వాటర్ అంతా తీసేయాలి. దీనిపైన ఏదైనా మంచి వెయిట్ పెట్టాలండి. నా దగ్గర వెయిట్ లేదు. వెయిట్ పెట్టడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇది చల్లారిన తర్వాత చూస్తున్నారు కదండి పన్నీర్ ఎలా తయారయ్యిందో. మనం ఎలా అయితే దీన్ని మూట కట్టుతామో ఆ షేప్ లోనే ఈ పన్నీర్ అవుతుంది. ఇంతేనండి, ఇంట్లోనే మనం ఇంత ఫ్రెష్ గా పన్నీర్ చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.